అరే మూర్ఖుడా, పెళ్ళంటే బొమ్మల పెళ్ళి అనుకున్నావురా? కాదమ్మా కాదు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్ళి. మాకు తెలియదులే, మేము మేకకు మేక పోతుకు పెళ్ళి అనుకున్నాం. కానీ బ్రదర్, లైఫ్ లో నలుగురికి పనికొచ్చే మాట చెప్తున్నా నువ్వు. కానీ బ్రదర్ కానీ అరే జాగ్రత్తగా వినండిరా. మగాడు ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యాడంటే మా జంగల్ రాజాలాగా లైఫ్ లాంగ్ పెళ్ళం కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. దట్ ఈస్ ఫ్యాక్ట్. మీ జంగిల్ రాజా మధ్యలో పుడింగియాడు వాడావుడు. ఈజ్ గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీ, మిలిటరీ రిటర్న్ అన్నమాట. శోభనం గదిలోకి పంపితే పెళ్లి కూతురికి రాత్రంతా తన కార్గిల్ యుద్ధంలో ఇరగదీసిన కథ చెప్పాడట. అంటే మీ జంగిల్ రాజు సైన్యంలో హవాల్దారా? కాదు, మిలిటరీ కిచెన్ లో ది గ్రేట్ కుక్. వాడికి అసలు విషయంలో అనుభవం లేదు. శోభనం రోజే పెళ్లి కూతురికి కథలు చెప్తూ కూర్చునేసరికి మరుసటి రోజు ఉదయం నుంచి వాడిని వంటగదికే పరిమితం చేసి పక్కింటోడితో కనెక్షన్ పెట్టుకుంది. అందుకే అనుభవంతో చెప్తున్నా, పెళ్లికి ముందు ప్రాక్టికల్స్ అవసరం. అదిగా మాటల్లోనే వస్తుంది నా జిగి జిగి. హాయ్ హాయ్ సరు. ఏంటి పార్టీనా? అవును స్వీట్ హార్ట్. మే ఐ హెల్ప్ యు? డెఫినెట్లీ. వీడు నా ఫ్రెండ్ చందు. హాయ్. వీడి లవ్ సక్సెస్ అయింది, అందుకే ఈ పార్టీ. రియల్లీ? కంగ్రాచులేషన్స్ యార్. థ్యాంక్ యూ. సరు, వీడికి నువ్వు ఒక ప్రాక్టికల్ క్లాస్ ఇవ్వాలి, ఓకేనా? ఓకే. పెళ్లికి ముందు తీయటి అనుభవం ఏ నీకు అక్కర్లేదా? నాక యూ నాటి. మేం పంచపాండవులం, ఏ పని చేసినా కలిసే చేస్తాం. వెల్కమ్. వస్తాను, డ్యూటీకి టైం అయింది. వెయిట్ చేస్తుండు, సరేనా? ఓకే హీరో, బాయ్ బాయ్. బాయ్. ఏంట్రా చందు, ఫటాఫట్ చెప్పే. నువ్వు నేను చెప్పినట్టు హీరో అవుతావా, లేకపోతే మా ఊళ్ళో జంగిల్ రాజా లాగా జీరో అవుతావా? టెల్ మీ, చెప్పరా. ఐ వాంట్ ఇమ్మీడియట్ ఆన్సర్. ఒరే చెప్పరా. సరే నీ ఇష్టం. సౌమ్యకు తెలియకుండా మనకు తెలియకుండా ఏమైపోయాడు వీడు? రాత్రి మనతో పాటే కదా రూమ్కి వచ్చాడు. ఉదయం నుంచి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడంటావు? కొంపతీసి రాత్రి చూసిన రుచికి సరువు మైకంలో పడి అక్కడికి వెళ్ళలేదు కదా. నాకెందుకో ఎక్కడో డౌట్. నీకన్నీ ఇలాంటి వెదవ డౌట్లే. వాడికి అంత సీన్ లేదమ్మా. నిన్నంటే మనం గడ్డం పట్టుకుని బతిలాడాం కాబట్టి తన కోసం కాకపోయినా మనలాంటి కుడితికాడ ఎలుకల కోసం సరే అన్నాడు. వాడు వాడి పెళ్లి విషయం మమ్మీ డాడీకి చెప్పడానికి ఊరెళ్ళి ఉంటాడని నా అనుమానం. అనుమానం ఎందుకురా, ఒకసారి వాళ్ళ పక్కింటి అంకుల్కి ఫోన్ చేస్తే పోలా? పదండ్రా వెళ్ళి ఫోన్ చేద్దాం. ఏరా అక్కడ లేడా? ఇంతకీ అంకుల్ ఏమన్నాడు? ఏహే, చందు కనిపించడం లేదని చెప్పానా ఏమని అనడానికి? వాళ్ళ ఇంటికి వచ్చాడని అడిగితే రాలేదన్నాడు అంతే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? ఏమో అదే నాకు అర్థం కావడం లేదు. సరే పదండి, అన్ని చోట్ల వెతుకుదాం. పద. నన్నెందుకు రక్షించావు? దేన్నైనా బతికి సాధించాలి గాని సచ్చి ఏం సాధిస్తావు మిస్టర్? ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నన్ను చావుని. అదే ఎందుకు చావాలి చెప్పు. నేను బ్రతుకుంటే నా కారణంగా నా సౌమ్య జీవితాంతం క్షణక్షణం చస్తుంది. సౌమ్య అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయా? అవును, సౌమ్య నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మా ప్రేమ సక్సెస్ అయింది, మా పెళ్లి కూడా నిశ్చయం అయిపోయింది. లవ్ సక్సెస్ అయితే పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా కలిసి కాపురం చేయాలి కానీ ఇలా సూసైడ్ చేసుకుని ఏం సాధిస్తావయ్యా? కలిసి కాపురం చేసే అర్హత నాకు లేదు. వాట్? అవును, నేను కాపురానికి పనికిరాను.
నిజమే చెబుతున్నాను. అని నీకు నువ్వే డిసైడ్ చేసుకున్నావా? కాదు, సరస్వతితో నా ప్రత్యక్ష అనుభవం డిసైడ్ చేసింది. లైట్స్ ఆఫ్ చేయాలా? అలాగే ఉంచునా? భయంగా ఉందా? మ్మ్. హే, భయం ఎందుకు? రేపు నువ్వు పెళ్లి చేసుకునేది ఎందుకేగా? నీ ఫ్రెండ్స్ చూడు, షాకులు అంటుకున్నోళ్ళు. రా. బెస్ట్ క్యాండిడేట్వి. నిన్ను చేసుకుని అదేం సుఖపడుతుంది? అలా మగతనం ఫెయిల్ అయిన నాకు పెళ్లి చేసుకునే అర్హత ఉందంటారా? కనీసం నేను చస్తే నా సౌమ్య జీవితం అయినా సుఖపడుతుందని, నా చావు ఆచూకీ కూడా ఎవరికీ తెలియకూడదని ఇలా దూరంగా వచ్చి చావాలనుకున్నాను. అలా మగతనం ఫెయిల్ అయినంత మాత్రాన చావాలనుకోవడం పెద్ద పొరపాటు. నా జీవితంలో కూడా అంగం చిన్నదని, నువ్వు సంసారానికి పనికిరావని అందరూ హేళన చేస్తుంటే నేను చావాలనుకున్నాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పని, భార్యతో కాపురం చేయడానికి అంగం పరిమాణం ముఖ్యం కాదని ఓ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను. ఈ రోజు నేను జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. నాతో రా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో తెలిసేలా చేస్తాను. ఈ చరాచర జగత్తుకు ప్రాణవాయువు ప్రణయం. ఆ ప్రణయానికి పరమార్థం శృంగారం. ఈ శృంగారమే సృష్టిలోని జీవులన్నీ తమను తాము పునఃప్రతిష్ఠించుకొని తమ అంశను తరతరాలుగా ఆచంద్ర తారార్కం వెలుగొందేలా చేసుకోవడానికి మూలం. అందుకే శృంగారం భారతీయ సంస్కృతిలో వైభవోపేతంగా పరిడవిల్లింది. ఎందరో కవులు రసరమ్య శృంగార మధుర కావ్యాలను సృజించి ప్రపంచ సాహిత్యంలో స్థానం సంపాదించుకున్నారు. నవరసాల్లో శృంగారానికి అగ్రస్థానం కల్పించారు. ప్రపంచంలోనే గణతికెక్కిన విఖ్యాత లైంగిక విజ్ఞానం కామసూత్రం రచించిన వాత్సాయనుడు జన్మించిన ఘనత మన గడ్డకుంది. దేవాలయ కుడ్య శిల్పాలు మన సంస్కృతిలో శృంగారానికున్న పవిత్రతను విశదం చేస్తున్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో భక్తి ప్రవచనాల్లో కూడా శృంగారం అంతర్లీనంగా కనిపిస్తుంది. అన్నమాచార్య కీర్తనలో అనుగు దేవతలకు అలకామసుఖం ఒకటే, ఘనకీట పశువులకు కామసుఖము ఒకటే అని చెప్పారు. అంత ప్రాధాన్యత కలిగిన శృంగారం రాను మన సంస్కృతిలో ఒక రహస్య విషయంగా, నిషిద్ధ అంశంగా పరిణామం చెందింది. దాన్ని ఒక బూతుగా పరిగణిస్తున్నారు. వెళ్ళొస్తాం సార్. మంచిది, మంచిది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నావు సుబ్బారావు? హ్యాపీగా ఉన్నాను సార్. సార్, ఇతని పేరు చందు. హలో. నీలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది చందు. సమస్య కాని దాన్ని కొండంతలుగా ఊహించుకోవడం, విలువైన ప్రాణాలు తీసుకోవాలనుకోవడం, ఇది ఎంత అవివేకం. సెక్స్లో భయం వల్లనో లేదా ఇతర కారణం వల్లనో అంగస్తంభనం జరగకపోవడం చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. దానివల్ల సంసారానికి పనికిరావనే ఆలోచనతో జీవితాన్ని రసవిహీనం చేసుకున్నవారు, డిప్రెషన్తో ప్రాణాలు తీసుకున్నవారు నీలా ఎంతో మంది ఉన్నారు. అయినా నీ ఫ్రెండ్స్ మాటలు నమ్మి పెళ్లికి ముందు అనుభవం కావాలని వేసల దగ్గరికి వెళ్ళడం చాలా తప్పు. ఒక్కసారి ఫెయిల్ అయిన వాళ్ళు వేసల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు. ఒక ఫెయిల్యూర్ అనేక ఫెయిల్యూర్స్ కు దారితీస్తుంది. అందువల్ల సమస్య కలిగిన వాళ్ళు డాక్టర్ని కలిస్తే మంచిది. ఇలాంటి విషయాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే సిగ్గుగా ఉంటుంది సార్. సిగ్గెందుకయ్యా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు సిగ్గుపడాలి? తలనొప్పి ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మరి సెక్స్ సమస్యలు ఉన్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు సిగ్గుపడాలి? సెక్స్ పట్ల సరైన అవగాహన లేనందువల్ల, దాన్ని ఒక బూతుగా భావించడం వల్లే ఇలా జరుగుతుంది. సిగ్గుతో, నిర్లక్ష్యంతో ఇలా చేసినందువల్లే సెక్స్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
హాయ్ చందు. సార్ మీరు ఇక్కడ? ప్రొఫెసర్ గారు మా శ్రేయోభిలాషులు. అలెక్స్, నీకు చందు తెలుసా? మా ఇద్దరిది ఒకటే ఊరు సార్. అలా అయితే మీరు కూడా ఆయనకు ధైర్యం చెప్పాలి. తప్పకుండా సార్. చందు, ఇంటికి వెళ్దాం. అలాగే. సార్ వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. అన్ని చోట్ల వెతికాం, అందరికీ ఫోన్లు చేశాం, కానీ ఎక్కడా లేడు. సౌమ్యకేమో చందు అమ్మమ్మ చనిపోయింది, ఊరి దగ్గర ఉన్నాడని అబద్ధం చెప్పాం. నిజం తెలిస్తే సౌమ్య తట్టుకోలేదురా. వాడికి ఏమైనా అయిందేమోనని అనుమానంగా ఉందిరా. అపశకులు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఎక్కడో చోట సురక్షితంగానే ఉంటాడు. ఎక్కడున్నా వెతికి పట్టుకోవడమే మన బాధ్యత. ఎక్కడికి రా? కడుపులో ఏమన్నా ట్యాంకర్ ఫిట్ చేసుకున్నావా? ఉదయం నుంచి పోస్తూనే ఉన్నావు. అతిమూత్ర వేదేమోరా. నోరు మూసుకోండిరా. ఎవడి బాధ వాడిది. ఏమైపోయాడు వీడు? పదంట్రా చూద్దాం. ఉమ్, ఎరా ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయిందిరా. సస్పెన్స్ వద్దు, వివరంగా చెప్పు. మూత్రం పోస్తుంటే మంటగా ఉందిరా. అక్కడి నుంచి చీము కూడా కారుతోంది. బొంగులో జోకులు ఇయ్యద్దు, సీరియస్ గా చెప్పు. ప్రామిస్, నిజం రా. హే! సార్ అంటించేసిందంట, అందుకు నీకీ మంట. సార్ అంటించేసిందంట. ఏయ్, కొంపు తీసి మనకు కూడా. అందుకే పదండి. ఎక్కడికి? సమస్త సెక్సు సమస్యలకు డాక్టర్ స్వయం ప్రకాష్ ని సంప్రదించండి. టాన్ టాడాయ్. ఆ, నీ పేరేంటన్నావు? అభిషేక్, ఏం చదువుతున్నారు మీరంతా? డిగ్రీ డాక్టర్. డిగ్రీ చదివితే ఏం పనులు జెంటిల్మెన్? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాలేజీకి పంపేది ఇందుకోసమేనా? పెళ్లికి ముందు ఇలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ చేస్తే ఓ, చేస్తే ఆ అనుభవంతో కట్టుకున్న భార్యను సుఖపెట్టొచ్చు కదా డాక్టర్ అని ఎవరు చెప్పారు? చాలా మంది అంటుంటారు సార్. అవన్నీ సెక్స్ పట్ల అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. అలాంటి ఆలోచనలతోనే నేటి యువత చెడిపోతోంది. అందుకే కాలేజీల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని ప్రపంచవ్యాప్తంగా మేధావులు ఆరోపిస్తున్నారు. సృష్టిలో మనతో పాటు జంతువులు, పక్షులు, ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. మరి వాటికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ చేశాయి? యుక్త వయసు వచ్చిన తర్వాత సెక్స్ కోరికలు తీర్చుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమే. ఆ అవసరాలు న్యాయబద్ధంగా తీర్చడం కోసమే వివాహ వ్యవస్థ ఏర్పరచడం జరిగింది. కోరికలను భార్యతో తీర్చుకోవాలే తప్ప వివాహం ముందు అడ్డదారులు తొక్కి కాదు. ఇలా రోగాలు తగిలించుకుంటే భార్యను సుఖపెట్టడం కాదయ్యా, ఆమెకు సుఖరోగాలు అంటగట్టిన వాళ్ళు అవుతాం. ఈ రోగాల వల్ల భార్య, పుట్టబోయే పిల్లలు అందరూ అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుంది. సార్, ఇంతకీ వాడికి వచ్చిన రోగం? ఇతనికి గనేరియా, సిఫిలిస్ రెండూ వచ్చాయి. గనేరియా అంటే అంగం నుంచి చీము కారడం, మూత్రంలో మంట ఉండడం. సిఫిలిస్ వ్యాధిలో నొప్పి లేని పుండు ఉంటుంది. ఇవే కాకుండా షాంక్రాయిడ్ వ్యాధిలో అంగంపై పుళ్ళుంటాయి, మూత్ర మార్గం మూసుకుంటుంది. వాట్స్లో అంగం చుట్టూ, అంగం పైన పులిపిర్లు ఏర్పడతాయి. ఇవే కాకుండా హెర్పెస్, హెచ్ఐవి, క్లామిడియా లాంటి అనేక ఇతర వ్యాధులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. మాకు కూడా. మీరు కూడా అదే అమ్మాయిని కలిశారా? కానీ జాగ్రత్త కోసం కండోమ్స్ వాడాం. ఆ జాగ్రత్త వల్ల మీకు రాకపోవచ్చు. మరి నువ్వెందుకు కండం వాడలేదు? వాడమన్నాం సార్. అయినా మీలాంటి చచ్చుదద్దములు కండోములు వాడతారు. నాది ఐరన్ బాడీ, నన్ను ఏ రోగాలు రుష్టులు ఏమీ చేయలేవమ్మా. అయినా నిరోధు వాడితే మజా ఏముంటుంది అంటున్నాడు సార్. కండం వాడడం వల్ల తృప్తి ఉండదు అన్నది పెద్ద అపోహ మాత్రమే. దానివల్ల తృప్తిలో ఏమాత్రం తేడా ఉండదు. వాడకపోతేనే ఇంతకుముందు చెప్పిన జబ్బులే కాకుండా ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎనీహౌ, ఈ మందులు వాడు, 1 వీక్ తర్వాత కలువు. సార్, అలాగే నాకు సెక్స్ కోరికలు తగ్గే మందులు కూడా ఇవ్వండి సార్. దానికి మందులు అవసరం లేదు. సెక్స్ మీద ధ్యాస లేకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. స్వయం తృప్తిలో పాల్గొవచ్చు. దానివల్ల హాని ఏమాత్రం లేదు. అలా చేయలేను సార్. నాకు 8th క్లాస్ నుండే సెక్స్ అంటే విపరీతమైన కోరిక. అందమైన వాళ్ళు కనిపిస్తే చాలు మూడొచ్చేస్తుంది. తట్టుకోలేక ఇలా కోరికలు తీర్చుకుంటాను సార్. ఓహో, 8th నుంచే ఈ రాసకార్యాలు చేస్తున్నావు అన్నమాట. ఎందుకైనా మంచిది, ఈ రక్త పరీక్షలకు బ్లడ్ ఇచ్చి వెళ్ళు. నువ్వు మళ్ళీ వచ్చే లోపు రిపోర్ట్స్ కూడా వస్తాయి. అలాగే, వస్తాం వస్తాం సార్. సార్. ఒరేయ్, ఆగండ్రా. త్వరగా నడవరా. సరు నడవనీయడం లేదురా. స్వీట్ హార్ట్ అన్నాను. స్వీట్ గా తగిలిచ్చేసింది. హెల్మెట్ పెట్టుకోరా అంటే విన్నావా? పోరా, నాది ఐరన్ బాడీ, ఐరన్ బాడీ అన్నావు. ఇప్పుడు చూడు, ఐరన్ బాడీ కాస్త తుప్పు పట్టిపోయింది. అనుభవించరా. అనుభవించరా, అనుభవించు. పోండ్రా.
మేము జాగ్రత్త పడబట్టి సరిపోయింది, లేకపోతే నీలా ఇలా ఇలా నడవాల్సి వచ్చేది. ఒరేయ్ వాడి నడకన ప్రాక్టీస్ చేద్దామా? ఆయ్ ఆయ్. థు, నీ యవ్వ. ఏయ్, ఆగండ్రా. ఏం చందు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సౌమ్య గురించేనా? సౌమ్యకు ఫోన్ చేసావా? అరే నిన్నేనయ్యా. అరే కూల్ డౌన్ కూల్ డౌన్ చందు, కూల్ డౌన్. చిన్నపిల్లాళ్ళ ఏంటా ఏడుపు? నా పరిస్థితి తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది సార్. పిచ్చివాడా, ప్రొఫెసర్ గారే ఏం లేదని చెప్పారుగా. ఆయన మాటలు నమ్ము. చీకటి కమ్ముకున్న నా జీవితానికి వెలుగులు చూపిన మహానుభావుడు ఆయన. నిజం చందు, జీవితంలో డబ్బే ప్రధానం అనుకున్నాను. సర్వసుఖాలు డబ్బుతో పొందవచ్చని రాత్రనక పగలనక కష్టపడుతూ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతూ రిలాక్స్ కోసం క్లబ్బులకెళ్ళి తప్పతాగి అర్ధరాత్రి ఇంటికెళ్ళేవాణ్ణి. డబ్బు వ్యామోహంలో భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. ఇంతకు ముందు సరదాగా మాట్లాడుకుంటూ రోజు శృంగారంలో పాల్గొనే నేను సెక్స్ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాను. ఎప్పుడో ఒకసారి సెక్స్లో పాల్గొనేవాణ్ణి. దాని ఫలితం నా భార్య డిప్రెషన్తో ఏకాంత వాతావరణానికి అలవాటు పడింది. ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. చీటికి మాటికి చిరాకు పడేది. చిన్నపిల్లలని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండేది. అప్పుడప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తుండేది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదేమోనని డాక్టర్లకు చూపించాను. రోగం లేదు, డిప్రెషన్ అన్నారు. ఇలా సాగుతుండగా మా ఇంటికి ఓ రోజు మా నాన్నగారి స్నేహితులైన ప్రొఫెసర్ గారు వచ్చారు. మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే నా భార్య పరిస్థితిని గమనించారు. అలెక్స్, నువ్వేం అనుకోకపోతే ఓ మాట అడుగుతాను, నిజం చెప్పాలి. అడగండి సార్, తప్పకుండా చెప్తాను. నువ్వు డబ్బులైతే సంపాదించావు గానీ ఆనందాన్ని కోల్పోతున్నావు, అవునా? అవును సార్. మీరెలా చెప్పగలిగారు సార్? నీ భార్యను చూసి చెప్పగలిగాను. ఆమె చాలా డిప్రెషన్లో ఉంది. ఆనందం అనేది ఆ ముఖంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ మధ్యనే ఇలా మారిపోయింది సార్. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాను. ఎంజాయ్ చేయక ఎందుకు ఈ డిప్రెషన్? అన్నింటినీ డబ్బుతో కొనలేం అలెక్స్. కొన్నింటిని కొన్ని మార్గాల ద్వారానే తీర్చగలం. నీ భార్యకు వచ్చిన సమస్యను నీ ప్రేమ తప్ప డబ్బు తీర్చలేదు. ఈనాడు సమాజంలో నీలా చాలా మంది సంపాదనలో పడి టెన్షన్లకు ఒత్తిళ్లకు లోనై భార్యలు నిర్లక్ష్యం చేస్తున్నారు. డబ్బుంటే చాలు భార్యలకు శృంగారం ఎందుకులే అని చాలా మంది సెక్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే సెక్స్ లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయి ఇవాళ చాలా మంది దంపతుల్లో ఇదే ముఖ్య సమస్యగా మారింది. అలా ఫ్రీక్వెన్సీ తగ్గినందువల్ల కోరికలు తీరిన ఆడవారు డిప్రెషన్ కు లోనవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. తల్లిగా భార్యగా తమ పాత్రను సరిగా పోషించలేకపోతున్నారు. కొందరు అక్రమ మార్గాల ద్వారా తమ కోరికలు తీర్చుకుంటూ సమాజంలో ఎయిడ్స్ పెరిగేట్టు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం భర్తల్లో శృంగారం పట్ల నిర్లక్ష్య ధోరణి. జీవితంలో నిద్ర ఆహారం ఎలాగో శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం పరమౌషధం అంటున్నారు డాక్టర్లు. అలాగా? రోజు శృంగారంలో పాల్గొనడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ప్రాస్టేట్ గ్రంథి రక్షణ పొందుతుంది. మెదడులో నల్లమందు పోలిన పదార్థాలు ఎండార్ఫిన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. ఇవి శరీరంలో నొప్పులు, అలసట, ఒత్తిడి తగ్గి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. మంచి నిద్ర వస్తుంది. ఇది ఒక మంచి వ్యాయామం కనుక ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. భార్యాభర్తల అనుబంధాన్ని దృఢంగా ఉండేట్టు చేసేది సెక్స్. తద్వారా పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేట్టు చేస్తుంది. శృంగారంలో తృప్తిగా ఉండే మగవాడు మంచి తండ్రి, భర్త అవుతాడు. తన విధిని ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిర్వర్తించగలుగుతాడు. శృంగారంలో తృప్తి పొందే స్త్రీ మంచి తల్లి, భార్య అవుతుంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. భార్యాభర్తల మధ్య తృప్తికరమైన శృంగారం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా సామాజిక ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రొఫెసర్ గారు చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్నాను. నా తప్పులు తెలుసుకున్నాను. అప్పటి నుంచి రోజు తొందరగా ఇంటికి వచ్చేవాడిని. భార్యతో సరసాలాడేవాడిని. రోజు శృంగార మకరందాన్ని గ్రోలేవాళ్ళం.
నా భార్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుపడి